శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు అనే గ్రంథ సంకలనంలో పంచతత్వ వివేకం అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. గురువుగారు, తాతగారు శ్రీ వేమూరి సీతారామయ్య గారు రచించిన ఈ ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకం అనే గ్రంథంలో జగత్తత్వము పఠించుకుంటున్నాం. ఈ జగత్తత్వంలో జగత్తు మనిషికి ఎలా బంధహేతు అవుతోంది, జన్మ పరంపరలకు ఎలా కారణమవుతోంది అనే విషయాలు పాయింట్లుగా రాసుకొని చెబుతూ వచ్చారు. ఇందులో 5 పాయింట్లు ఇప్పటిదాకా చదువుకున్నాము. ఈరోజు 6వ పాయింట్ని పఠించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. జగత్ అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములను 5 విషయములుగా ఉన్నది. ఇంతకంటే 6వ విషయము లేదు. ఇందొక్కొక్కటి అనేక భేదములతో గోచరించుటచే అనేక భేదములతో జగత్తు తోచున్నది. ఎన్ని విధముల విచారించినను జగత్తునందలి సర్వ విషయములు ఈ 5 చేరును. కనుక జగత్ అనగా పంచ విషయములుగా చెప్పవచ్చును. ఈ 5 విషయములను తెలుసుకొనుటకు మన వద్ద శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అను 5 ఇంద్రియములు కలవు. ఈ ఇంద్రియములు లేకున్నచో ఆ విషయములు తెలియబడవు. రూపాది విషయములు సిద్ధముగా ఉండగా ఇంద్రియములు వానిని గ్రహించుచున్నవని సామాన్యముగా అందరూ తలంతురు. కానీ ఆ విషయములన్నీయు అనగా జగత్తంతయు ఇంద్రియములతో పాటే గోచరించి ఇంద్రియములు లేనప్పుడు అవి కూడా లేకుండా పోవును. ఇంద్రియములు లేనప్పుడు కూడా అవి కలవనుటకు సాక్ష్యం ఉన్నచో వాని ప్రత్యేక ఉనికిని అంగీకరించవచ్చును. కానీ ఇంద్రియ ప్రాసారము లేనప్పుడు అవి ఉన్నట్లు సాక్ష్యమేమీ లేదు. ఎట్లనగా కన్ను ఉన్నప్పుడే రూపములు గోచరించుచున్నవి. కన్ను లేని వారికి రూపము లేనట్లు సర్వానుభవమే. నేత్రము లేకున్నను రూపము గలదని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పవలసి వచ్చినను కంటితో చూచియే రూపము యొక్క ఉనికిని చెప్పగలరు. ఇంద్రియములు కూడా కొంతసేపు తోచి కొంతసేపు తోచకపోవుట సర్వానుభవము. ఇంద్రియములు లేని కాలములో జగత్తు లేదు. కనుక ఇంద్రియములే పంచ విషయములను కల్పించుచున్నవి. కానీ నిజముగా ఈ విషయములు లేవు. కనుక పంచ విషయ సమూహమగు జగత్తు పంచేంద్రియముల కంటే వేరు కాదు. కనుక విషయములు గోచరించినప్పుడెల్లా ఇవి నా ఇంద్రియముల కంటే వేరు కావని నిశ్చయించుకొనవలెను. ఇంద్రియములు కూడా వాని వెంట మనోవృత్తి ప్రసరించినప్పుడే వ్యాపారవంతములై, లేనప్పుడు వ్యాపారవంతమగుట లేదు. మనస్సు కంటితో కూడక మరొక ఆలోచనలో నిమగ్నమై ఉన్నప్పుడు అతనికి నేత్రేంద్రియంలో దోషము లేకున్నను ఎదురుగా వచ్చిన మనిషిని కూడా గమనించడు. ఇంద్రియములు మనోవృత్తితోనే గోచరించి లేనప్పుడు లేవు. కనుక ఇంద్రియములు మనస్సు కంటే వేరు కావు. మనస్సు జాగృతావస్థ రాగానే అహంకారుడగు కర్తతో పాటు గోచరించి సుషుప్తిలో కర్త లయము పొందినప్పుడు లయమగుచున్నది. అప్పుడు మనస్సుతో పాటు ఇంద్రియములు, విషయములు, వాని వలన తోచు సుఖదుఖాదులన్నీ లయమగుచున్నవి. కనుక మనస్సు కర్తయగు బుద్ధిస్థ చిదాభాసుని కంటే వేరు కాదు. చిదాభాసుడు సుషుప్తిలో బింబభూతుడగు ఆత్మయందే లీనమగుచు ఆత్మ ప్రతిబింబుడుగానున్నాడు. కనుక కర్తయగు బుద్ధి సహిత చిదాభాసుడు ఆత్మ కంటే వేరు కాదు. అనగా స్థూల సూక్ష్మ జగత్తంతయు తనకంటే వేరు కాదు.
తాను అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే. ఇట్లు విచారించినను జగత్తుగా తోచినదంతయు బ్రహ్మమే. ఇది 6వ పాయింట్లో కొంత భాగము. ఇక్కడితో ఆపుకొని కొంచెం విచారించుకుందాం. జగత్ అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే 5 విషయాలుగా ఉన్నది. ఈ జగత్తంతా కూడా మన కంటికి కనిపిస్తున్న ఈ జగత్తంతా కూడా ఒక 5 విషయాలతోనే మనము గ్రహించగలుగుతున్నాం జగత్ని. అవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అవి గ్రహించడానికి మనకి ఇంద్రియాలు ఉన్నాయి. అవి మన వద్ద ఉన్నవి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే సెన్సెస్. అంటే వినపడము, పలకగలగడము, చూడగలగడము, రుచి చూడగలగడము, వాసన చూడగలగడము, ఇవి ఇంద్రియాలు. ఈ 5తోనే మనకి తెలుస్తోంది జగత్తంతా కూడా. కాబట్టి ఇంద్రియాలుతోనే కనబడుతోంది జగత్తు. కాబట్టి ఇంద్రియాలు లేనప్పుడు జగత్తు మనకి లేదు. ఇంద్రియాలు లేనప్పుడు జగత్తు కూడా లేదు మనకి. ఇంద్రియం ఉంటేనే జగత్తులో జగత్తు ఉంటుంది. ఇంద్రియం లేకపోతే జగత్తు కూడా ఉండదు. ఎగ్జాంపుల్కి కన్ను ఉన్నప్పుడే రూపం అనేది కనబడుతుంది. అదే కన్ను లేకపోతే మనకి ఆ రూపం ఏంటో తెలీదు. ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఫలానా రూపంలో ఉంది, ఇది ఫలానాది అని చెప్తే విని ఓహో అనుకుంటారు తప్పితే ఆ ఇంద్రియం ఉంటేనే కదా మనకు తెలిసేది అది అక్కడ ఉంది అని. జగత్తులో ఇది ఉంది, ఇది ఫలానా ఒక వస్తువు ఉంది, ఇది ఇలా ఉంది అని తెలిసేది ఆ ఇంద్రియం ఉన్నప్పుడే. కాబట్టి జగత్తంతా కూడా ఇంద్రియాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఇంద్రియాలే జగత్తు అనుకోవాలి. ఇంద్రియములు కూడా ఇలా ఇంద్రియాలనే మనము జగత్తుగా కలిపి మనకి చూపిస్తోంది. ఇంద్రియాలే జగత్తుగా కనిపిస్తున్నాయి అని పంచవిషయములు కల్పించున్నవి అని. నిజంగా ఆ విషయములు లేవు. ఇంద్రియాలే పంచ విషయాలుగా మనకి జగత్తును చూపిస్తున్నాయి, కానీ నిజంగా ఆ విషయాలు లేవు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పంచవిషయం సమూహమగు జగత్తు పంచేంద్రియముల కంటే వేరు కాదు అనేది అనుకున్నాం కదా. కనుక విషయములు గోచరించినప్పుడల్లా ఇవి నా ఇంద్రియముల కంటే వేరు కావని నిశ్చయించుకోవాలి. సరే, ఇంద్రియములు కూడా ఈ పోనీ ఇంద్రియముల కంటే వేరు కావు ఇవి అని అనుకున్నాం. కానీ అసలు ఇంద్రియాలకు కూడా మూలం మనకి ఎక్కడుంది? మనోవృత్తి. అంటే మనస్సు ద్వారానే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ మనస్సే లేకపోతే ఇంద్రియాలు కూడా పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనసు అక్కడ లేదు మనకి. మనసు ఎక్కడో ఉంది, ఏదో ఆలోచిస్తోంది, పూర్తిగా ఎక్కడో లీనమైపోయింది. ఆ టైంలో మనకి ఎదురుకుండా ఎవరైనా వచ్చినా కూడా మనం వాళ్ళని చూడం. నేను ఎవరిని చూడలేదే అంటారు తర్వాత ఎవరైనా ఒకవేళ అడిగితే. ఎందుకంటే వాళ్ళు అక్కడో వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మనస్సు కానీ వాళ్ళ ధ్యాస కానీ ఎక్కడో ఉంది. కాబట్టి మనస్సు లేకపోతే చూపు కూడా ఇంద్రియం కూడా పనిచేయలేదు. మనస్సు ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఇంద్రియములు మనోవృత్తితోనే గోచరించి లేనప్పుడు లేవు కనుక ఇంద్రియములు మనస్సు కంటే వేరు కావు. ఫైనల్గా ఇంద్రియాలు మనస్సు కంటే వేరు కావు. అంటే ఫస్ట్ ఇంద్రియాలు, ఫస్ట్ జగత్తేమో జగత్తు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు. అవి తెలిసేందుకేమో ఇంద్రియాలకేమో కారణం మనస్సు. కాబట్టి జగత్తంతా కూడా మనస్సు వలనే, మనస్సు ఉంటే జగత్తు ఉంది అని తెలుస్తుంది. సరే, ఈ మనస్సు జాగృతావస్థ రాగానే అహంకారుడకు కర్తతో పాటు గోచరించి సుషుప్తిలో కర్త లయము పొందినప్పుడు లయమగుచున్నది. అంటే నేను నిద్ర లేవంగానే నేను అనేది మొదలవుతుంది. వెంటనే నేను ఫలానా, నా పేరు ఇది, నా రూపం ఇది, నేను మగ, నేను ఆడ, నేను ఫలానా, అది ఇవన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి మనస్సు ఇంద్రియాల సహాయంతో ఇంద్రియాలని తీసుకొని ఇంద్రియాలకి చూపిస్తూ అన్నిటికీ జగత్తుని చూపిస్తుంది. కాబట్టి జాగృతావస్థలో ఉంటుంది. సుషుప్తిలో ఈ నేను అనేవాడు పూర్తిగా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు మనస్సు కూడా పూర్తిగా నిద్రపోతుంది, లయమైపోతుంది, కర్త లయమైపోతుంది. అప్పుడు మనసుతో పాటు ఇంద్రియాలన్నీ కూడా లయమైపోయి ఉంటాయి. అప్పుడు సుఖదుఖాలన్నీ కూడా లయమైపోతుంటాయి. కేవలము
హాయిగా నిద్రపోయాను అనేది ఎవరికి తెలుస్తోంది? బుద్ధిస్థ చిదాభాసుడికి తెలుస్తోంది. ఆ చిదాభాసుడు సుషుప్తిలో బింబభూతుడగు ఆత్మయందే లీనమగుచు ఆత్మ ప్రతిబింబుడుగా ఉన్నాడు. చిదాభాసుడు నేను హాయిగా నిద్రపోయాను అనిపిస్తున్న అతను వాడు చిదాభాసుడు. ఆ చిదాభాసుడు బింబ భూతుడగు ఆత్మయందే లీనమగుచు ఆత్మలో లీనమైపోతూ ఆత్మ ప్రతిబింబుడుగా ఉన్నాడు. ఆత్మ యొక్క ప్రతిబింబముగా ఆ చిదాభాసుడు ఉన్నాడు లోపల. కనుక కర్తయగు బుద్ధి సహిత చిదాభాసుడు ఆత్మ కంటే వేరు కాదు. కర్త బుద్ధిలో బుద్ధి సహిత చిదాభాసుడిలో కర్త లీనమైపోయాడు, లయమైపోయాడు. లయమైపోయిన తర్వాత లయమైపోయాడు కాబట్టి ఆ చిదాభాసుడు అనుకుంటే ఆ చిదాభాసుడు ఆత్మ కంటే వేరు కాదు. బింబరూప ఆత్మ ప్రతిబింబముగా ఉన్నాడు. అందుకని ఆత్మ కంటే వేరు కాదు. అనగా స్థూల సూక్ష్మ జగత్తంతయు తనకంటే వేరు కాదు. అంటే జగత్తు ఫైనల్గా తనకంటే వేరు కాదు జగత్తు. అంటే జగత్తు వెనక ఒక చైన్ ప్రాసెస్లో వెనక్కి వస్తే ఆ జగత్ ఫస్ట్ జగత్తేమో శబ్దస్పర్శ రూపంగా కనిపిస్తుంది. అది కనబడడానికి మనకు కారణం ఇంద్రియాలకు కారణం మనస్సు. ఈ మనస్సు మనోవృత్తులన్నీ కూడా సుషుప్తిలో లయమైపోతాయి, జాగృతిలో లేస్తాయి కర్తతో. అదే సుషుప్తిలో కర్త లయమైపోతాడు, కర్తతో పాటు మనస్సుతో పాటు ఇంద్రియాలు లయమైపోతాయి. ఇవన్నీ లయమైపోయినప్పుడు చిదాభాసుడి మనస్సు కర్తయగు మనస్సు కర్తయగు బుద్ధిస్థ చిదాభాసుని కంటే వేరు కాకుండా ఉంటుంది, వేరు కాదు. అలా చిదాభాసుడేమో ఫైనల్గా ఆత్మ ప్రతిబింబుడుగా ఉండిపోయాడు. కనుక కర్తయగు బుద్ధి సహిత చిదాభాసుడు ఆత్మ కంటే వేరు కాదు. అనగా స్థూల సూక్ష్మ జగత్తంతయు తనకంటే వేరు కాదు. తాను అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే. ఇట్లు విచారించినను జగత్తుగా తోచినదంతయు బ్రహ్మమే. జగత్తుగా తోచిందంతా కూడా బ్రహ్మమే అని తెలుస్తోంది. అది మిగిలింది తర్వాత విచారించుకుందాం. శ్రీ గురుభ్యో నమః.